హాయ్ అండి. వెల్కమ్ ఫర్ టుడే సెషన్. ఈరోజు సెషన్లో మనం ఏపీఎం ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్ వీడియోలో మనం సెలీనియం ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది మనము డిస్కస్ చేసామండి. ఒకవేళ మీరు సెలీనియం ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్లో అని తెలియకపోతే యూ కెన్ గో అండ్ విజిట్ సెలీనియం ఆర్కిటెక్చర్ వీడియో అండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈరోజు ఏపీఎం ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్లో, కోడ్ మనము మొబైల్ డివైజెస్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది డీటెయిల్డ్గా మనం నేర్చుకుందామండి. సో బిఫోర్ దిస్ నేను మీకు కాంపోనెంట్స్ చెప్తానండి. ఏపీఎం అంటే ఎందుకు, మొబైల్ టెస్టింగ్లో ఏపీఎం టూల్ ఎందుకంత సెలీనియం లాగా ఫేమస్ అయిందని మీకు చెప్తానండి. సో ఏపీఎం ఈస్ ఏ ఓపెన్ సోర్స్ టూల్ అండి. సో ఏపీఎం ఈస్ ఓపెన్ సోర్స్ టూల్ అండి. దీనికి లైసెన్సింగ్ అంతా ఏమో అక్కర్లేదు. సో ఏపీఎం ఈస్ ఎ వ్రాపర్ ఆన్ టాప్ ఆఫ్ సెలీనియం అండి. మీరు సెలీనియం మీకు సెలీనియం తెలుసు, సెలీనియంలో నేను కోడ్ రాసి మల్టిపుల్ బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ చేస్తానంటే డెఫినెట్లీ మీరు ఏపీఎంలో కూడా సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ అయితే మీరు సేమ్ మొబైల్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి. సో ఇట్స్ ఎ వ్రాపర్ ఆన్ టాప్ ఆఫ్ సెలీనియం టూల్ అండి. సో ఏపీఎం ఆర్కిటెక్చర్ సెలీనియంకి సిమిలర్గా ఉంటుంది, బట్ కొంచెం ఇక్కడ ఏపీఎం సర్వర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఏపీఎం టూల్ ఎందుకు వాడతారు? ఆల్రెడీ సెలీనియం ఉంది కదా, సెలీనియం ఏపీఎం రెండు కామన్ అయితే మరి ఏపీఎం అనే టూల్ ఎందుకు వచ్చిందంటే ఏపీఎం ఇస్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ మొబైల్స్ అండి. డిజైన్డ్ ఓన్లీ ఫర్ మొబైల్స్ టు ఆటోమేట్ నేటివ్, హైబ్రిడ్ అండ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అండి. యాప్స్. సో ఇక్కడ మీరు నేటివ్ అప్లికేషన్ అంటే ఏమనుకుంటున్నారు? హైబ్రిడ్ అంటే అలాగే వెబ్ అండి. సో నేటివ్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్, యాప్స్ విచ్ రన్స్ ఆన్ మొబైల్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సెట్టింగ్స్, మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్, కెమెరా, మళ్ళీ గేమ్స్ లైక్ టెంపుల్ రన్ అలాంటి గేమ్స్ ఆడతారు కదా, అలాంటి గేమ్స్. సో మీకు ఏవైతే ఇంటర్నెట్ యాక్టివిటీ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ ద యాప్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ మొబైల్ అండి, దాన్ని నేటివ్ అప్లికేషన్స్ అని పిలుస్తారు. హైబ్రిడ్ అప్లికేషన్స్ తర్వాత డిస్కస్ చేసుకుందామండి. దానికన్నా ముందు వెబ్ అప్లికేషన్స్ అంటే ద యాప్స్ విచ్ రన్స్ ఆన్ బ్రౌజర్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ అండి, మీరు మీ మొబైల్ లోపల క్రోమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తుంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.hdfcbank.com అని కొడతారండి. సో దిస్ ఈస్ వెబ్ అప్లికేషన్ అండి. మీరు ఇలాగ గూగుల్ సెర్చ్, మీరు క్రోమ్ బ్రౌజర్, ఒపెరా బ్రౌజర్, యూసీ బ్రౌజర్ లోపల ఓపెన్ చేసే వెబ్సైట్స్ ఇవన్నీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అండి. ఇవి మనకి బ్రౌజర్ లోపల ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ అయితే క్రోమ్, ఐఓఎస్కి అయితే మీకు సఫారీ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, క్లియర్. సో హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ నేటివ్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హైబ్రిడ్ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే యాప్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ మొబైల్ డివైస్, బట్ స్టిల్ you need internet access to work with it. సో ఎగ్జాంపుల్ ఏమంటారా, మీకు జీమెయిల్ అప్లికేషన్ ఉంటుందండి మొబైల్లో. మీరు వెబ్ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, బట్ మీకు స్పెసిఫిక్గా ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ మొబైల్కి అయితే జీమెయిల్ యాప్ ఉంటుందండి, జీమెయిల్ యాప్. సో ఇది ఆండ్రాయిడ్ ఆల్రెడీ అప్లికేషన్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ డివైస్, బట్ మీ లేటెస్ట్ ఈమెయిల్స్ చెక్ చేయాలంటే యూ నీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అండి.
సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైఫై ఆర్ మొబైల్ డేటా ఆఫ్ చేశారంటే, మీకు లేటెస్ట్ ఈమెయిల్స్ ఈ జీమెయిల్ యాప్‌కి సింక్ అవ్వవండి. ఎందుకంటే యాప్ ఈస్ ఇన్‌స్టాల్డ్ లోకల్లీ. బట్ బెస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ అండి. ఇది మీరు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారు. బట్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలండి. ఓకే. సో, మీకు నేటివ్ వెబ్ అండ్ హైబ్రిడ్ అప్లికేషన్స్‌కి డిఫరెన్స్ అర్థమైంది గదండీ. సో, సెలీనియం ఈస్ ఎ టూల్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఆటోమేట్ ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఇన్ డెస్క్‌టాప్ బేస్డ్ బ్రౌజర్స్ అండి. ఇది మొబైల్ బ్రౌజర్స్‌లో ఎగ్జిక్యూట్ కాదండి సెలీనియం. సెలెండ్రాయిడ్ అని ఇంతకు ముందు వచ్చింది టూల్. బట్ బికాస్ దాన్ని ఇప్పుడు ఏపీఎం ఇంకా సెలెండ్రాయిడ్ కన్నా ఎక్కువ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సెలెండ్రాయిడ్ ఇస్ నాట్ యూజ్డ్ ఎనీమోర్ అండి. సో, ఇప్పుడు ఆహ్, మనకి హైబ్రిడ్ అండ్ నేటివ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేసేదానికి యాప్స్ లేవండి. అంటే టూల్స్ లేవు. సో, రోబోటియం, ఆహ్, యూఐ ఆటోమేటర్, యూఐ మల్టిటేటర్, ఎక్స్‌ప్రెసో. సో, ఇలా కొన్ని టూల్స్ ఇవన్నీ ఆండ్రాయిడ్ ఎస్‌డికే డెవలప్ చేసిన టూల్స్ అండి. ఇంటర్నల్ టూల్స్ వస్తాయి. సో, ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని మీరు నేటివ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయొచ్చండి. సో, బట్ మీరు ఐఓఎస్‌కైతే మీకు ఇంతకుముందు ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేసి వస్తుండిందండి. ఇన్‌స్ట్రుమెంట్స్‌లో యూజ్ చేసుకున్నాం. బట్ ఏపీఎం టూల్ ఏమవుతుందంటే, ఏపీఎం టూల్ వచ్చాక ఈ టూల్స్ అన్నీ దీంట్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయండి. మీరు ఓన్లీ సో అండ్ సో డివైసెస్ కనెక్ట్ చేసుకోగలుగుతారు. రెడీనెస్ ఉండదు. లేటెన్సీ ఇష్యూస్ ఉంటుంది. స్టెబిలిటీ ఉండదు. అలాంటి ఇష్యూస్ ఈ నేటివ్ టూల్స్‌లో కనపడతాయి. బట్ మీరు ఒక స్క్రిప్ట్ మీరు యూఐ ఆటోమేటర్‌లో రాసారంటే అది ఓన్లీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మాత్రం వర్క్ అవుతుందండి. మీరు ఐఓఎస్ రాయాలంటే మీరు మళ్ళా టైమ్ ఇన్వెస్ట్ చేయాలి స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌కి. అందుకు ఏపీఎం టూల్ ఇంట్రొడ్యూస్ అయిందండి. ఏపీఎం ఏం చేస్తుందంటే, మీరు స్క్రిప్ట్ రాసేదంతా ఒకే స్క్రిప్ట్ లాగే ఉంటుందండి. స్క్రిప్ట్ ఈస్ సిమిలర్ టు సెలీనియం. బట్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ అప్లికేషన్స్ విత్ మినిమల్ చేంజెస్ అండి. విత్ మినిమమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్. సో, ఏపీఎం వల్ల అది ఒక అడ్వాంటేజెస్ అండి. సో, మీరు ఏపీఎం టూల్ ఎందుకు వాడతారని అర్థమైంది కదండీ. ఈ నేటివ్ అండ్ హైబ్రిడ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ ఆహ్, ఆహ్, డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్, డిఫరెంట్ డివైస్ సైజెస్‌లో ఆటోమేట్ చేయడానికి ఏపీఎం టూల్ వాడతారండి. సో, మీకు ఏపీఎం ఆర్కిటెక్చర్ అర్థం అవ్వాలంటే మీకు కొన్ని కాంపోనెంట్స్ మీరు నేర్చుకోవాలండి. అంటే సెలీనియం సిమిలరే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎం ఈస్ వర్క్డ్ ఆన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అండి. ఇది నేను చెప్తాను ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎందుకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారని. దానికన్నా ముందు ఏపీఎం సెషన్ అనేది ఉంటుందండి. సో, ఏపీఎం సెషన్ ఎందుకంటే క్లయింట్ విల్ ఇనిషియేట్ క్లయింట్ విల్ ఇనిషియేట్ ఎ సెషన్ విత్ సర్వర్ దట్ సెండ్స్ పోస్ట్ రిక్వెస్ట్ విత్ జేసన్ ఆబ్జెక్ట్ కాల్డ్ డిజైర్డ్ కేపబిలిటీస్. సో, ఇప్పుడు మీరు ఇంకోటి చూడాలండి. ఇక్కడ డిజైర్డ్ కేపబిలిటీస్ అనేసి. మీరు ఎవరైనా సెలీనియం గ్రిడ్ పైన వర్క్ చేసి ఉండే వాళ్ళకి మీకు డిజైర్డ్ కేపబిలిటీస్ అంటే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఏపీఎం సెషన్ అనేది ఏమంటే మీరు క్లయింట్ నుంచి ఒక ఇనిషియేట్ చేస్తారండి. ఒక సెషన్ ఇనిషియేట్ చేసి ఏపీఎం సర్వర్ రన్ అవుతా ఉంటుందండి. ఆ సర్వర్‌కి మీరు మీ కోడ్‌ని జేసన్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు అంటే డిజైర్డ్ కేపబిలిటీస్ అని ఉంటుంది. ఈ డిజైర్డ్ కేపబిలిటీస్ ఏముంటుందంటే ఇది ఐఓఎస్‌కి, ఆండ్రాయిడ్‌కి డిఫరెన్షియేట్ చేయాలి గదండీ. మీరు రాసిన కోడ్ ఐదర్ ఆండ్రాయిడ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారా? ఐఓఎస్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారా? అని తెలియాలి గదా! సో, అందుకు డిజైర్డ్ కేపబిలిటీస్ అనే ఒక ఇది ఉంటుంది. ఇంటర్‌ఫేస్ ఉంటుందండి. దీంట్లో ఏం జరుగుతుందంటే మీరు డివైస్ నేమ్, ఆహ్, డివైస్ ఐడీ, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అన్నా, ఐఓఎస్ అన్నా లేకపోతే వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, మరి ప్లాట్‌ఫార్మ్ టైప్, మళ్ళీ యాప్ ప్యాకేజ్, ఆండ్రాయిడ్ అయితే యాప్ యాక్టివిటీ,
ఇలా చాలా అంటే మళ్ళా సర్వర్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయండి. సో, ఏ టైప్ ఆఫ్ సర్వర్ ఎగ్జిక్యూషన్. సో, మీరు క్లౌడ్ అయితే క్లౌడ్ సర్వర్ క్యాపబిలిటీస్ కూడా పాస్ సో, దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజైర్డ్ క్యాపబిలిటీస్ అండి. సో, బేస్డ్ ఆన్ థీస్ క్యాపబిలిటీస్ మీరు స్క్రిప్ట్‌లో ఈ క్యాపబిలిటీస్ స్పెసిఫై చేస్తే అప్పుడు మీ ఏపీఎం టూల్‌కి అర్థమవుతుంది. ఓకే. మీరు ప్లాట్‌ఫార్మ్ టైప్ వచ్చి మీరు ఆండ్రాయిడ్ ఇచ్చినారంటే, ఓకే. నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్‌లో ఎగ్జిక్యూట్ చేయాలని మీ సర్వర్‌కి అర్థమవుతుందండి. సో, అది డిజైర్డ్ క్యాపబిలిటీస్. మళ్ళీ మీకొక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూపిస్తానండి ఇక్కడ. సో, ఇది సిమిలర్ టు సెలీనియం ఆర్కిటెక్చర్ అండి. ఆహ్, ఇది క్లయింట్ లైబ్రరీ ఆర్ లాంగ్వేజ్ బైండింగ్స్ అని పిలుస్తారిక్కడ. సో, క్లయింట్ లైబ్రరీస్ అంటే మీరు మీ ల్యాప్‌టాప్ గాని, మీ ఆఫీస్ డెస్క్‌టాప్ గాని సో, దాంట్లో మీరు ఏపీఎం ఇన్‌స్టాల్ చేసుంటారు గదా! సో, ఇక్కడ మీరు కోడ్ రాస్తారండి. మీకు జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మీరిక్కడ కోడ్ రాసి, ఆ కోడ్‌ని మీరు ఎగ్జిక్యూట్ జేస్తారండి. ఆ కోడ్ ఎలా రాస్తారంటే మీరు లాంగ్వేజ్ బైండింగ్స్ యేసుకుంటారండి. క్లయింట్ లైబ్రరీస్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఏపీఎం.ఐఓ అనేసి వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్లారంటే డౌన్‌లోడ్స్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు క్లయింట్ లైబ్రరీస్ చూపిస్తుందండి. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ఏపీఎం అండి. రూబీ, పైథాన్, జావా, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, సి షార్ప్ అండ్ రోబోట్ ఫ్రేమ్‌వర్క్. సో, మీరు జావా అయితే మీరు జావా లైబ్రరీ డౌన్‌లోడ్ చేసుకొని, మీ ఎక్లిప్స్ ప్రాజెక్ట్‌లో జావా ప్రాజెక్ట్‌లో పెట్టుకొని, మీరు కోడ్ రాస్తారండి. ఈ కోడ్ ఏమంటే, ఈ కోడ్ మీరు నార్మల్ సెలీనియం స్క్రిప్ట్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇక్కడ గూడా. ఆ కోడ్ మీరు రాసిన కోడ్ జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ అయ్యి, మీరు రాసిన కోడ్ జేసన్ ఫార్మాట్ కీ వాల్యూ పేరండి. మీరు రాసిన కోడ్ జేసన్‌లో కన్వర్ట్ అయ్యి, ఈ హెచ్‌టిటిపి ద్వారా ఏపీఎం సర్వర్ రన్ అవుతుంది. ఏపీఎం సర్వర్‌లోకొస్తుందండి. ఈ ఏపీఎం సర్వర్ ఏమంటే ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ నోడ్.js. సో, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే, ఈ సర్వర్ వచ్చిన రిక్వెస్ట్ క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ని జేసన్ ఫార్మాట్‌లోకి వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఓకే. నాకు ఈ ఫార్మాట్‌లో ఇది వచ్చింది. నేను ఇది ఎగ్జిక్యూట్ చేయాలని ఏపీఎం సర్వర్‌కు అర్థమవుతుందండి. ఈ సర్వర్ హెచ్‌టిటిపి సర్వర్ అని పిలుస్తారండి. మొత్తము రెస్ట్ బేస్డ్ ఏపీఐ కమ్యూనికేషన్ అవుతుందండి. ఈ హెచ్‌టిటిపి సర్వర్ అని కూడా పిలుస్తారు ఏపీఎం సర్వర్‌ని. సో, ఈ హెచ్‌టిటిపి సర్వర్ ఏం చేస్తుందంటే, వచ్చిన రిక్వెస్ట్‌ని ఇక్కడి నుంచి ఆహ్, యూఐ ఆటోమేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మన డిజైర్డ్ కేపబిలిటీస్‌లో మనం స్పెసిఫై చేస్తాము. ఇక్కడ ఆండ్రాయిడ్ అని స్పెసిఫై చేస్తాం గదా! అలాగా డిజైర్డ్ కేపబిలిటీస్ ఆండ్రాయిడ్ వచ్చిందంటే యూఐ ఆటోమేటర్ అనే ఆహ్, దీనికెళ్తుందండి. యూఐ ఆటోమేటర్ దీనికెళ్ళి అక్కడ యూఐ ఆటోమేటర్‌కి చెప్తుంది. ఈ సో అండ్ సో స్క్రిప్ట్ నాకు సో అండ్ సో డివైస్ నుంచి వచ్చింది. సో, ఈ స్క్రిప్ట్ మీరు పలానా మొబైల్ డివైస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలని ఉంటుందండి. సో, ఇక్కడ మనకు మొబైల్ డివైసెస్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆండ్రాయిడ్ అనుకోండి. ఇది ఆండ్రాయిడ్. ఇది ఐఓఎస్. ఓకే. సో, ఇది మీరు గూగుల్ నెక్సస్ అనుకోండి. ఇది సామ్‌సంగ్ అనుకోండి. ఇది ఐఫోన్ అనుకోండి. ఐఫోన్ ఆర్ ఐప్యాడ్. సో, ఈ 2 ఆండ్రాయిడ్ డివైసెస్. మీరిక్కడ రాసిన కోడ్ డిజైర్డ్ కేపబిలిటీస్ మీరు ఆండ్రాయిడ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పినారంటే, సో, ఈ సర్వర్‌కొచ్చిన రిక్వెస్ట్‌ని యూఐ ఆటోమేటర్‌కొస్తుందండి. యూఐ ఆటోమేటర్ నుంచి మీకు డైరెక్ట్ మొబైల్ డివైసెస్ ఏదుందో, ఆ మొబైల్ డివైసెస్‌లోకొచ్చి బేస్డ్ ఆన్ అప్లికేషన్ టైప్ మీరు నేటివ్ అయితే నేటివ్, హైబ్రిడ్ అయితే హైబ్రిడ్, వెబ్ అయితే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఇక్కడ మీ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయితాయండి. స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేకన్నా ముందు ఇక్కడ మీకొక బూట్‌స్ట్రాప్ జార్ అనేది ఉంటుందండి. బూట్‌స్ట్రాప్.జార్ అనేది ఉంటుందండి. సో, ఈ బూట్‌స్ట్రాప్ జార్ ఈస్ నథింగ్ బట్ టీసీపీ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుందండి. సో, ఇక్కడ యూఐ ఆటోమేటర్‌కి ఏవైతే కమాండ్స్ వస్తాయో, ఈ కమాండ్స్‌నన్నిటిని మొబైల్‌లో ఎగ్జిక్యూట్ చేసి, వచ్చిన రిజల్ట్స్‌ని తీసుకొని పోయి సర్వర్‌కి ఇచ్చే బాధ్యత ఈ బూట్‌స్ట్రాప్ జార్‌కి ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయితే సక్సెస్ అని, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అని ఇక్కడికొస్తుంది. సో, మళ్ళా ఏపీఎం సర్వర్ మీ క్లయింట్‌కి చెప్తుంది. బాస్ నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. యెస్ యువర్ కమాండ్ ఈస్ సక్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు ఎక్స్‌పాత్ ఫైండ్ ఔట్ అవ్వలేదనుకోండి. నో సచ్ ఎలిమెంట్ ఎర్రర్ అని మళ్ళా సర్వర్ బ్యాక్ ఇట్లేస్తుందండి. ఇది ఇది మొత్తం ప్రాసెస్ ఆండ్రాయిడ్‌కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓఎస్‌కి ఎలా జరుగుతుందంటే, మీరు ఇక్కడి నుంచి వేరే కలర్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్.
సో మీరిక్కడ కోడ్ రాస్తారండి. ఐఓఎస్‌కి నాకు మీరిక్కడ కోడ్ రాస్తారు. డిజైర్డ్ కేపబిలిటీస్‌లో నేను ప్లాట్‌ఫార్మ్ ఐఓఎస్ ఇస్తారు. ఐఓఎస్ ప్యాకేజ్ నేమ్ స్పెసిఫై చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి జేసన్‌గా కన్వర్ట్ అయ్యి మీ సర్వర్‌కి రిక్వెస్ట్ వస్తుందండి. సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు దాని డిజైర్డ్ కేపబిలిటీస్ ఈ జేసన్ లోపల ఉన్న ఎక్కువ వాల్యూస్ చూసుకొని, ఓకే. మీరు ఐఓఎస్‌కి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఐఓఎస్‌కి యూఐ ఆటోమేటర్ అనే ఒక ఇది ఉంటుందండి. టూల్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా మీకు ఎక్స్‌యూఐ టెస్ట్స్ అనేసి వస్తుందండి. ఏదర్ యూఐ ఆటోమేటర్ పాత వెర్షన్స్ అంతా యూఐ ఆటోమేటర్‌లో ఉంటుంది. కొత్త వెర్షన్స్ వచ్చి ఎక్స్‌యూఐ టెస్ట్ అని పిలుస్తారండి. సో, ఎక్స్‌యూఐ టెస్ట్ ఆర్ యూఐ ఆటోమేటర్‌కి పంపించి ఎక్స్‌యూఐ టెస్ట్ సో, వచ్చిన రిక్వెస్ట్‌లు ఎక్స్‌యూఐ టెస్ట్ ఆర్ యూఐ ఆటోమేటిక్ పంపిస్తుంది. లేటెస్ట్ అయితే ఎక్స్‌యూఐ టెస్ట్ పంపించి అక్కడ ఏ ఐప్యాడ్ ఆర్ ఏ ఐఫోన్‌లకో మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఎగ్జిక్యూట్ చేయమనేసి ఈ రిక్వెస్ట్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు పైన ఇక్కడ బూట్‌స్ట్రాప్ జార్ ఎలా ఉందో ఆండ్రాయిడ్‌కి ఒక్క సెకండ్. బూట్‌స్ట్రాప్.జార్ ఈ బూట్‌స్ట్రాప్.జార్ టీసీపీ సర్వర్ ఎలా అయితే మీకు ఆండ్రాయిడ్ డివైస్‌లో ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఇక్కడ ఐఓఎస్‌కి అలాగే బూట్‌స్ట్రాప్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ ఉంటుందండి. సో, ఇక్కడ మీకొచ్చిన ఎక్స్‌యూఐ టెస్టింగ్స్ ఆర్ యూఐ ఆటోమేటర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ని ఈ బూట్‌స్ట్రాప్ డాట్ జేఎస్ ఫైల్ వచ్చి మాకు పర్టిక్యులర్ మొబైల్ డివైస్‌కి ఎగ్జిక్యూట్ చేసి, ఆ ఐప్యాడ్ ఆర్ ఐఫోన్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని ఎత్తుకొచ్చి మళ్ళీ యాప్ సర్వర్‌కి ప్రొవైడ్ చేస్తుందండి. యాప్ సర్వర్ మళ్ళా క్లయింట్‌కి మనకి చెప్తారండి. మీ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అనేసి. సో, దిస్ ఈస్ ఓవరాల్ ఏపీఎం ఆర్కిటెక్చర్ అండి. ఇలా వర్క్ అవుతుంది. మీకేమన్నా క్వెరీస్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతానండి. థాంక్ యూ సో మచ్.